ఈ సన్నాసులు ఏమంటారండి? తండ్రి కూడా కుమారుడు అవుతాడట, కుమారుడు పరిశుద్ధాత్ముడు అవుతాడట, పరిశుద్ధాత్ముడు తండ్రి అవుతాడట. త్రిత్వము తప్పు అని ప్రూవ్ చేయడానికి ఈ బీవైవై వాళ్ళు పడుతున్న అవస్థ అంత ఇంత కాదు. దానికోసం ఎన్నో లేఖనాల భావాలను మార్చేశారు. చివరికి మేము కూడా నిత్యులము, మేము కూడా యెహోవాలము, మేము కూడా దేవుళ్ళము అనే స్థాయికి వెళ్ళిపోయారు. అసలు త్రిత్వము అంటే ఏంటి, దానిపైన ఉన్న నాలెడ్జ్ ఎంత బీవైవైకి అని అంటే జీరా నాలెడ్జ్, ఏమీ తెలియదు. త్రిత్వం గురించి లేనిపోరే మాటలు మాట్లాడుతూ బీవైవై సంస్థలో ఉన్న కొన్ని వేల మందిని ఎలా పిచ్చివాళ్ళని వేశారో ఈ వీడియోలో చూద్దాం. దైవత్వం పైన ప్రారంభ శతాబ్దం నుంచి ఎన్ని వ్యూస్ ఉన్నాయి అన్నది పైన ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ దైవత్వం పైన ఉన్న వ్యూసే. ఆ మధ్యలో ఉందే అదే బైబుల్ చెప్పిన త్రిత్వం. ఏంటది? 1 బీయింగ్ 3 పర్సన్స్. దేవుడు ఒక్కడే కానీ 3 వ్యక్తులుగా ఆయన ఉన్నాడు. అదే త్రిత్వం, అదే బైబుల్ చెప్పింది. మరి బీవైవై వాళ్ళ నమ్మేది ఏంటి అంటే లెఫ్ట్ సైడ్ పక్కనుంది కదా, అది అన్నమాట నమ్మేది. ఏంటి మరి అది అంటే సబార్డినేషనిజం. అంటే తండ్రి అయిన దేవుడే పెద్ద దేవుడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ చిన్న దేవుళ్ళు అని. దీనికి దగ్గరలో ఏరియనిజం కూడా ఉంటుంది. అంటే అది కూడా తండ్రి అయిన దేవుడే సుప్రీం గాడ్, యేసుక్రీస్తు గారు సృజించబడిన దేవుడు అని అంటారు. ఈ సబార్డినేషనిజంని ఏరియనిజంని ఈ రెండింటినీ కలిపి నమ్ముతారు వీళ్ళు. అయితే త్రిత్వము అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే పైన ఉంది కదా మోడలిజం. ఈ మోడలిజం ఏం చెప్తుంది అంటే తండ్రి కుమారుడిగా వచ్చాడు, మళ్ళీ కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చాడు, ఒక్క దేవుడే 3 పాత్రలు పూజించాడు అన్నవి చెప్తుంది. ఇది మోడలిజం. ఈ బీవైవై వాళ్ళకి ట్రినిటీకి మోడలిజంకి డిఫరెన్స్ ఏమి తెలియదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా, జీరో నాలెడ్జ్ అని. త్రిత్వము అంటే అర్థం ఏంటి అంటే దేవుడు ఒక్కడే, ఆయన తండ్రిగా ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడిగా 3 వ్యక్తులుగా ఉన్నాడు ఏకకారంలో అన్నది త్రిత్వం. కానీ మోడలిజం అంటే ఏంటి? ఒకే దేవుడే 3 పాత్రలు పోషించాడు. అది ఒక్క దేవుడే 3 పాత్రలు పోషించాడు అని చెప్తున్న మోడలిజం బైబిల్ ముందు నిలబడదు. అది తప్పు. ట్రినిటీ అన్నది బైబిల్ చెప్పిన సత్యం. కానీ ఈ బీవైవై వాళ్ళు చేస్తున్న మోసం ఏంటి అంటే సుమారు 30-40 సంవత్సరాల నుంచి ఈ బీవైవై వాళ్ళు చేస్తున్న దరిద్రమైన బోధ ఏంటి అంటే ఒక్క దేవుడు 3 పాత్రలు పోషించాడు అన్న మోడలిజం గురించి మాట్లాడుతూ త్రిత్వాన్ని తప్పు అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఒక్క దేవుడే 3 పాత్రలు పోషించాడు అన్నదే అసలు త్రిత్వమే కాదు, అది మోడలిజం. ఒక్క దేవుడు 3 పాత్రలు నటించడమే త్రిత్వము అని చెప్తూనే కొన్ని వేల మంది జనాల్ని